హాయ్ అండి, చూసారు కదా, ఇది మెంతి మాగాయకి పెట్టినట్టుగానే ఇది కూడా పెడతాం. ముక్కలు బాగా చెక్కు తీసేసి కట్ చేసుకోవాలి. అందులో సాల్ట్, పసుపు వేసి ఇలాగా ఒక 3 days ఊరనివ్వాలి. సాల్ట్ బాగా సరిపడా వేసుకోవాలండి, లేదంటే వాసన వచ్చేస్తుంది. ఈ ఊట మనకి బాగా అవసరం కాబట్టి దీనికి పుల్లకాయలే పెట్టాలి. ఊట లేకపోతే ఎండిపోయినట్టు అయిపోద్ది. మాగాయ ఊట ఎక్కువ ఉంటే మాగాయ చక్కగా మెత్తగా మంచిగా ఊటగా ఉంటుంది. కాబట్టి ఊట ఎక్కువ వచ్చే కాయలే పెట్టాలి, అంటే పులుపు ఎక్కువ ఉన్నవే మనం మాగాయకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఉప్పు పసుపు వేసి ఇలా ఊరబెట్టాక టెంకలతో పాటు ఊరబెట్టేసుకోవాలి 3 రోజులు. తర్వాత టెంకలన్నీ ఇలా పిండేసి మనకి ఊట కావాలి కాబట్టి బాగా పిండేసుకుని అవి ఎండబెట్టుకోవాలి. ముక్కలు కూడా బాగా ఎండబెట్టుకోవాలి. బాగా డ్రైగా ఎండిపోయాక అప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపడా, సాల్ట్ అలాగా వేస్తాం కాబట్టి సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కలిపేసి కొంచెం మెంతులు, ఆవాలు ఒట్టి డ్రై ప్యాన్లో వేయించి, అంటే మనకి దీనికి సరిపడా ఒక 2-3 గ్లాసులు మెంతులు అవసరం అవుతుంది. ఒక 1/4 గ్లాస్ ఆవాలు, మస్టర్డ్ సీడ్స్ డ్రై ప్యాన్లో వేయించి అది పౌడర్ చేసుకోవాలి మెత్తగా. మెంతులు బాగా వేగాలి, లేదంటే చేదు వస్తుంది. వేయించి అలాగని మాడిపోకూడదు, మాడిపోయినా నలిపి వచ్చేస్తుంది మాగాయ. కాబట్టి సమానంగా వేయించుకొని పొడి చేసుకోవాలి. చేసి ఆ పొడి వేసి అందులో ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ పోపు వేసుకోవాలి. పోపు కూడా మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలండి. అందులో ఒక 2 గ్లాసులు మెంతులు అయితే ఒక 1.5 గ్లాసు ఆవాలు, 1 గ్లాసు మెంతులు అయితే ఒక 2 గ్లాసెస్ మస్టర్డ్ సీడ్స్ వేసి, అలాగే రెడ్ చిల్లీ మనకు కావాల్సినంత వేసి, ఇంగువ మట్టుకు ఎక్కువ పడుతుందండి. దీనికి ప్రత్యేకంగా జీడి ఇంగువ అనేది దొరుకుతుంది, బాగా సాగుతూ ఉంటుంది. ఆ ఇంగువ అయితే మంచి స్మెల్ వస్తుంది. మాగాయకి ఎప్పుడు కూడా ఆ ఇంగువ వాడితే బాగుంటుంది. వేసి పోపేసి ఇందులో వేసి కలిపేసుకోవడమే. మాగాయ రెడీ. ట్రై చేయండి. ఈ టెంకలు కూడా మనం మాగాయలో వేసి కలిపేసుకుంటే ఊట పీల్చుకుని మనకు పెరుగన్నంలో తినడానికి బాగుంటాయి ఈ టెంకలు. అలాగే ఇవి ఎండబెట్టుకుని ఉంచేసుకుంటే కనుక ఆ ఒరుగుల్లాగా మనకి మామిడికాయ పప్పుకు కానీ మజ్జిగ పులుసులో కానీ వేసుకుంటే కూడా బాగుంటాయి. టెంకలు కానీ ముక్కలు కానీ ఏదైనా బాగుంటుంది మజ్జిగ పులుసులోకి. లేదు మనకి ఊట పీల్చుకుని చక్కగా రెడ్గా ఊట పీల్చుకుని మనకి కారంగా కావాలి అంటే మనం మాగాయ కలిపినప్పుడు ఈ టెంకలు కూడా వేసి కలుపుకుంటే అవి మనకి పెరుగన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. ఆల్రెడీ కలపడం పెట్టాను నేను మాగాయ. ఈ ఎండబెట్టడం